నమస్కారం. హైపర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చెల్లకూరు మండలం బోధనం సమీపంలో ఏర్పాటైన A5 హోటల్లో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్. అమరావతి ముట్టడితోనే పాలకొల్లో స్పందన. ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 16వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుగుపావై. క్రీడల నిర్వహణకు A5 హోటల్ ఎంతో అనువుగా ఉందని, జాతీయ స్థాయిలో టెన్నిస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. చెల్లకూరు మండలం బోధనం సమీపంలో ఉన్న A5 హోటల్ ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఆయన ప్రారంభించారు. చెల్లకూరు మండలం బోధనం సమీపంలో ఏర్పాటై ఉన్న A5 హోటల్లో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి జాతీయ స్థాయిలో మహిళా క్రీడాకారులకు టెన్నిస్ పోటీలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ A5 హోటల్ ఆహ్లాదకర వాతావరణంలో ఉందన్నారు. ఇక్కడ జాతీయ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఎంతో అనువుగా ఉందని, హోటల్ అధినేత భద్రగిరిని అభినందిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో క్రీడాకారులను రాణించాలని, గెలుపోటములు సహజమని తెలిపారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హోటల్ అధినేత భద్రగిరి, దాతలు, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, బిల్లు చెంచురామయ్య, లీలావతి, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, ప్రవీణ్ రెడ్డి, కీరవాణి, కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. Claps. मैं बाबा and sportsmanship are the true spirit of this arena. Finally, thank you everyone who have worked tirelessly behind this event to make it a grand success. Have a great day. చేస్తున్నాడు. ఇంకా కూడా ముందుకి ఇంకా మంచి టోర్నమెంట్ To 4 days of competitive, fair and entertaining tennis. May the best player win and may నేను నా కృతజ్ఞతను తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. చెల్కూరు జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు and other dignitaries on the dais for encouraging భద్రి గిరన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు, సోదరులు, గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే ఈ టోర్నమెంట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ చెరుకూరు జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ చెరుకూరు రోహిణమ్మ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మీయులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతరులకి, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలకు, పిల్లలకు, ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో IITA టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి క్రీడాకారులకు, వారి కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా మంచి పని చేస్తున్నావు గిరన్న. ఈ టెన్నిస్ క్రీడ అనే ఈ క్రీడ పట్ల నీకున్న అభిమానం నాకు సంవత్సరాల తరబడి తెలుసు. అయితే ఒక చిన్న ఇంట్రడక్షన్. మొట్టమొదట ఈ టెన్నిస్ ఇది అనేది కాస్మోపాలిటన్ క్లబ్లో కోర్టులు వేసి స్టార్ట్ చేయడం జరిగింది రైలు లోపల. దానికి ఫౌండర్ మెంబరు, క్రీడా అభిమాని,
క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కారకుడు స్వర్గీయ అల్లు రాజశేఖరరెడ్డి గారు. ఆయన టెన్నిస్ క్రీడాకారుడు. ఆయన తనకి ఆ క్రీడ పట్ల ఉన్న మక్కువను ఎప్పుడూ ప్రదర్శిస్తుండేవారు పెద్ద ఆయన. అలాగే ఆ తర్వాత మా క్రీడా గురువు సురేంద్ర అన్న ఈ క్రీడ పట్ల ఎంతో మక్కువ ఆయనకి. ఆయన ఇద్దరు బిడ్డలను కూడా టెన్నిస్ క్రీడకి అంకితం చేసి వాళ్ళని ట్రైనింగ్ చేసి వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అది ఆయన యొక్క అంకిత భావాన్ని తెలియజేస్తుంది. అలాగే గిరణ తన ఇద్దరు బిడ్డలను కూడా టెన్నిస్ నేర్పించి అతను స్వతహాగా సురేంద్ర అన్న కానీ గిరణ కానీ క్రికెట్ క్రీడాకారులు, కానీ ఈ టెన్నిస్ క్రీడ మీద మక్కువ పెంచుకొని తమ బిడ్డలను కూడా అందులో పార్టిసిపేట్ చేసేట్టు చేసి వాళ్ళు ఈ క్రీడ పట్ల తమకున్న మక్కువను చాటుకున్నారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఈ కఠినతరమైనటువంటి టెన్నిస్ క్రీడని మొదటి నుంచి అభిమానిస్తూ ఆదరిస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా ఈరోజు గూడూరులో డాక్టర్ చెరుకూరు జనార్దన్ రెడ్డి గారి IITA టోర్నమెంట్ని మహిళా క్రీడాకారులకి టెన్నిస్ క్రీడాకారులకు నిర్వహించడం ఎంతో అభినందనీయం. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసిన టెన్నిస్ క్రీడాకారులందరికీ నా శుభాభినందనలు. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకి నా శుభాభినందనలు. ఎందుకంటే ఉండే క్రీడల్లోనే అత్యంత క్లిష్టమైన కష్టతరమైనటువంటి క్రీడ టెన్నిస్. ఎందుకు చెప్తున్నానంటే దేహదారుఢ్యంతో పాటు మైండ్ ప్రెజెన్స్ ఉండాలి. తక్కువ విత్తులోనే అటు ఇటు పరిగిస్తూ ఆ బంతిని మరి వచ్చే వేగాన్ని అంచనా వేస్తూ మరి ఆ క్రీడను ఆడడం అనేది చాలా కష్టతరమైన విషయం. సాధారణంగా మన భారతదేశంలో టెన్నిస్ పితామహులైనటువంటి అమృతరాజ్ బ్రదర్స్ అయితే ఏమి, లేకపోతే రమేష్ కృష్ణన్ అయితే ఏమి, ఆ తర్వాత బాగా రాణించినటువంటి లియాండర్ పేస్ మహేష్ భూపతులు అయితే ఏమి, అలాగే మహిళా క్రీడాకారిణి సానియా మీర్జా గారు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా చాలా తక్కువ కానీ ప్రపంచ స్థాయిలో రాణించగలిగారు. అది వారి నిబద్ధతకి, దేహదారుఢ్యానికి, వాళ్ళ అంకిత భావానికి నిదర్శనం. అలాగే నేను ఈరోజు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. మన గూడూరుకి చెందినటువంటి దండు మహేష్ రెడ్డి ఉరఫ్ బబ్బులు. వాడి ఇద్దరు బిడ్డల కోసం టెన్నిస్ ఆడడం కోసం వాడి జీవితాన్ని అంకితం చేశాడు. కొడుకు అంతగా రాణించకపోయినా కూతుర్ని అంతర్జాతీయ స్థాయిలో టోర్నమెంట్ తీసుకెళ్లి వివిధ దేశాల్లో హాంకాంగ్, బ్యాంకాక్ అని తీసుకెళ్లి వాడి సమయం పూర్తిగా తన బిడ్డలు ఆ పాపకి కేటాయించి వాడి జీవితాన్ని వాడు టెన్నిస్ క్రీడకి అంకితం చేశాడు. మేము వాడికి అంతగా ఉపయోగపడలేకపోయినా వాడిని మనస్ఫూర్తిగా ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను అభినందిస్తున్నాను. వాడికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మిత్రులు, సోదరులు, గౌరవ గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, ఎరేనా 5 మరి క్రికెట్ అకాడమీని వారి అమృత హస్తాలతో ఈరోజు ఓపెనింగ్ చేయడం అయితే ఏమి, భవిష్యత్తు టెన్నిస్ ఈ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి టెన్నిస్ క్రీడాకారులకి మరి ప్రోత్సాహం అందించేటటువంటి మంచి నిర్ణయం తీసుకొని తన సమయాన్ని, ధనాన్ని వెచ్చించి పాటుపడాలనుకుంటున్నటువంటి మా బద్రిగిరణకి, ఆయన కుటుంబానికి నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ని మనం నిర్వహిస్తున్నాం అని గూడూరు ఆది దంపతులు, మా చెరుకూరు జనార్దన్ రెడ్డి గారు, చెరుకూరు రోహిణక్క గారు, వారు ఆది దంపతులను ఎందుకు అంటున్నానంటే వాళ్ళు దాంపత్యంలో అన్యోన్యత ప్రదర్శించడమే కాదు, ఏ పేదవాడు అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తట్టినా వాళ్ళు మరి తలుపు తీసి ఆదరంగా ఏంటి సమస్య కనుక్కొని వైద్యం చేసేటటువంటి మంచి హృదయం ఉన్నటువంటి మంచి మనుషులు. కాబట్టి నేను వారిని ఆది దంపతులు అంటున్నాను. అలాగే క్రీడలని కానీ ఇతర మంచి కార్యక్రమాలు కానీ ఎప్పుడూ ముందుండి ప్రోత్సహించేటటువంటి ఆదర్శ జంట. వారికి ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నందుకు మరి శుభాభినందనలు ఈరోజు నేను తెలియజేస్తున్నాను. అలాగే మా గోపాలన్న, ఆయన కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇందులో పాల్గొన్నారు. స్వతహాగా ఆయన క్రీడాకారులు, PR క్లబ్ అధ్యక్షులుగా ఆయన కూడా ఈ టెన్నిస్ టోర్నమెంట్ ఇలాంటివన్నీ నిర్వహించి మరి క్రీడాకారుల్ని తమ వంతు ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన కూడా మంచి క్రికెట్ క్రీడాకారులు, చాలా సీనియర్ క్రీడాకారులు. కాబట్టి వారికి కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి టెన్నిస్ క్రీడాకారులకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అమ్మ, మీరు పడే కష్టం అంతా ఇంత కాదు. మీరు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే దానికి వచ్చారంటే మరి దానికి కారణం మీ కుటుంబ సభ్యులు. మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకుండా ఎప్పుడూ మీరు ముందుకు పోలేరు. అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి వాళ్ళు వాళ్ళ విలువైన సమయాన్ని మీకు కేటాయించి, వనరులను కేటాయించి మిమ్మల్ని క్రీడలో ఎదిగేదానికి ప్రోత్సహిస్తున్నారు. ముందు వారికి మీరు కృతజ్ఞతలు
ప్రదర్శించుకోవాలి. అలాగే ఈ క్రీడలో మీరు బాగా రాణించి ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచేదానికి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి నన్ను ఇక్కడికి ఆప్యాయంగా పిలిచి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా అన్న బద్రిగిరికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. టెన్నిస్ అంటేనే చాలా కాస్ట్లీ గేమ్. అట్లాంటిది మన చిన్న ఊరైన గూడూరు పట్టణానికి తీసుకొచ్చి దీన్ని అందరికీ అందుబాటులో చేస్తున్నందుకు గిరికి, సుప్రభ గారికి నా హృదయపూర్వక అభినందనలు. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి నెల టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని. దాన్ని వాళ్ళ బాబు సహకారంతో వాళ్ళు దీన్ని అబ్బాయి మీద కాన్ఫిడెన్స్తో దీన్ని తయారు చేశారు. నువ్వు కూడా బాగా దీన్ని డెవలప్ చేయాలా బాబు. విష్ యూ ఆల్ ద బెస్ట్. అట్లాగే ఈరోజు అంతంత దూరాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేదానికి మంచి రూమ్స్ కూడా ఉన్నాయి. గూడూరులో ఇంత మంచి హోటల్ కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే నాకు పర్సనల్గా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక 40 మంది 50 మంది ప్రతి సంవత్సరం ఒక చోటకి గెట్ టుగెదర్ లాగా వెళ్తాము. మేమన్నీ తిరిగేసి ఫైనల్గా ఇప్పుడు A5 హోటల్కి ఫిక్స్ అయిపోయాము. బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచో మా బంధువులందరం ఇక్కడే కలుసుకుంటాం ప్రతి సంవత్సరం పండగల్లో. ఇంక నుంచి పర్మనెంట్ వెన్యూ ఇదే అని మేము కూడా ఫిక్స్ అయిపోయాము. అంటే ప్రతి ఒక్కరికి, మా చుట్టాలందరికీ కూడా ఈ హోటల్ కూడా బాగా నచ్చింది. ఇక్కడ ఫుడ్ కానీ రూమ్స్ కానీ చాలా బాగుంటాయని ప్రతి సంవత్సరం పొంగల్లో 3 రోజులు ఇక్కడే ఉంటున్నాము. దానికి వీళ్ళిద్దరూ ఎంతో కష్టపడి ఈ హోటల్ డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఫ్రీ టైం అనేదే లేకుండా 24 గంటలు ఇక్కడే ఉండి, ముఖ్యంగా సుప్రభ గిరికి బాగా సపోర్ట్ ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనమందరం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ టోర్నమెంట్కి మమ్మల్ని జనార్దన్ రెడ్డి గారి పేరుతో ట్రోఫీ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గిరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మేము ఈరోజు గోపాలని చెప్పారు కాబట్టి మంచి మహిళా మండలికి బిల్డింగ్ ఒకటి మేము కట్టుకుంటున్నామంటే అది మన ఎమ్మెల్యే గారి సునీల్ గారి సహకారం ఎంతో ఉంది. దానికి పట్టణం నడిబొడ్డులో మా స్థలం 150 ఎకరాలు తీసుకున్నందుకు మాకు ప్రత్యామ్నాయంగా ఇంకా మంచి స్థలం ఇచ్చారు. దాన్ని మేము ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నాము. ఒకరోజు మిమ్మల్ని అందరిని కూడా ఇన్వైట్ చేసి బిల్డింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తామని కూడా నేను కోరుకుంటున్నాము. అక్కడ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మేము ప్లానింగ్లో ఉన్నాము. దానికి కూడా ముందు మీ సహాయ సహకారాలు మాకు ఉంటాయని కూడా మేము భావిస్తున్నాము. టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి మా గిరేనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గూడూరులో ఇంత పెద్ద హోటల్ కట్టే ధైర్యాన్ని చేసినందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే రుచికరమైనటువంటి వంటకాలు, మా మేడం గారు చెప్పినట్టు మంచి రూమ్స్, రుచికరమైనటువంటి వంటకాలు బ్రహ్మాండంగా గూడూరులో ఎక్కడంటే A5 అంటే మా బద్రన్న. ఎందుకంటే ఎవరు కూడా అంత సాహసం చేయలే. ఆయన లాస్ అవుతున్నాడు ఏదో తెలియదు, కానీ బయటికి కనిపించకుండా ఈ హోటల్ని ఇంతవరకు మెయింటైన్ చేస్తున్నాడంటే తమాషా విషయం కదన్నా. ధైర్యం ఉండాలా. అంటే గూడూరుకి ఒక గుర్తింపు. ఇంత పెద్ద హోటల్, నాకు తెలిసి ఇంత నీట్గా ఉండే హోటల్ జిల్లాలో లేదు. నేను అన్నీ చూశానన్నా, ఎక్కడ లేదన్నా. అది గూడూరుకి మీరు ఇచ్చినటువంటి వరం. గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా జిల్లాలో కూడా ఒక మంచి వరం ఇటువంటి హోటల్ పెట్టడం అంటే. గిరన్న ఇప్పుడే చెప్పారు, దాదాపు 3 కోట్లు డిపాజిట్ చేసి మంత్లీ ఈ నేషనల్ లెవెల్లో ఈ టోర్నమెంట్ జరిపిస్తుందంటే తమాషా కాదు. అది క్రీడల పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి నాయకులు చేసే పని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా గిరన్న క్రికెట్ కూడా బ్రహ్మాండంగా ఆడతాడు. ఆయన ఏ జట్టులో ఉంటాడో అందరూ కోరుకుంటారు. మా హరిచంద్ర అన్న డైరీ కానీ కోరుకున్న ఆయన చట్ట ప్రకారమే చేస్తాడు. కాబట్టి మంచి పైనంతా క్రీడాకారులే. అందరూ మా గోపాలని క్రీడాకారుడే, మా గిరన్న, మా హరిచంద్రన్న అంతా పైన డ్యాన్స్ అందరూ కూడా మంచి క్రీడాకారులు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఈ టెన్నిస్ టోర్నమెంట్ బ్రహ్మాండంగా ఇక్కడ A5 హోటల్లో చేయడం. అట్లాగే ఆ టోర్నమెంట్లో పాల్గొనకు వచ్చినటువంటి క్రీడాకారులకు ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తానమ్మా. ముందుగా అయితే మీ అందరికీ నన్ను క్షమించండి. 10 గంటలకు చెప్పారు గిరన్న, కానీ నాకు కొద్దిగా మా ఇంట్లో మా అమ్మకి బాగలేదు. అందువల్ల హాస్పిటల్ నుంచి ఇట్లా రావడం వచ్చిందన్న. అందువల్ల ఆలస్యమైంది.
కాబట్టి క్షమించమని చెప్పి కూడా పెద్దలందరినీ కోరుతున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి టెన్నిస్ ఈ టోర్నమెంట్ని జరిపించడం నిజంగా గూడూరుకి ఒక గర్వకారణం. దాంట్లో ఏమీ మాటే లేదు. అలాగే ప్రతి నెల కూడా మొత్తం ఆల్ ఇండియా స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్ జరిపించినందుకు ఆ ధైర్యం అనేది ఉండాలా. అట్లాగే ఈ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినటువంటి మా డాక్టర్ గారు, మా జనార్దన్ రెడ్డి గారికి, సార్ శ్రీమతి గారు, మా రోహిణమ్మ గారికి మనస్ఫూర్తిగా ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా. మీరందరూ ఉన్నారు కాబట్టి గూడూరుకి ఒక పేరు. ఈరోజు గూడూరుని అందరూ కూడా నెల్లూరులో కలుపుకోవాలంటే మీ అందరూ ఉన్నారు కాబట్టి గూడూరు నెల్లూరు కలుపుస్తున్నాం. అదే తప్ప కోట్లకి ఏళ్ళు లేకపోతే ఎవరు మనం పట్టించుకోరు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. చిలిక ఉంది, క్వార్ట్జ్ ఉంది, ఇసుక ఉంది, గ్రావెల్ ఉంది, మైకా మైన్ ఉంది, రొయ్యలు ఉన్నాయి, మంచి నిమ్మకాయకి సంబంధించిన ప్రసిద్ధి గూడూరు. అట్లాగే మంచి మనుషులు ఉన్నారు గూడూరులో. కాబట్టి మన కోసం ఇంటి వాళ్ళు మీరు కలవండి అని చెప్పి మనలందరూ కూడా ఈరోజు ఒత్తిడి చేస్తున్నారు. మంచి మనసు వేరే మనసు అని తెలియదు, కానీ మనకు కూడా అదే అభిప్రాయం. మనకు కూడా మార్పు అయితే లేదమ్మా. అందరి అభిప్రాయం అయితే అదే, మా అభిప్రాయం కూడా అదే. దాంట్లో మార్పు అయితే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. త్వరలోనే మనకి ఒక మంచి వార్త కూడా వస్తుందని చెప్పి కూడా నేను చెప్తున్నా. అంటే ముందు చెప్పకూడదు, చెప్పి తప్పాం, కానీ ఖచ్చితంగా మా విన్నపాన్ని ముఖ్యమంత్రి గారు, అలాగే విద్యాశాఖ మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఖచ్చితంగా స్పందిస్తారని నమ్మకం అయితే నాకైతే ఉందని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే మా రోహిణమ్మ గారు చెప్పారు, మహిళా మండలికి యాక్చువల్గా మొదట ప్రశాంతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేయాలా, వేమిరెడ్డి గారికి, ప్రశాంతమ్మ గారికి. అప్పుడు మా గవర్నమెంట్ కాదు, గత గవర్నమెంట్లో వాళ్ళు ఇరువురు ఆ స్థలాన్ని అక్కడ మేడం గారికి కేటాయించారు. మేము వచ్చిన తర్వాత కొన్ని జరిగాయి, ఎందుకు ఇవ్వాలా ఇవి అన్నీ అయిన తర్వాత మేము ఒకటే చెప్పాం, మంచి పని కోసం సిఆర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మహిళా మండలి వాళ్ళు అందరూ కూడా స్వచ్ఛంగా చేసే మహిళా మండలి సభ్యులు ఉన్నారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం చేయాలని చెప్పిన తర్వాత కొండో ఆగింది. తర్వాత మళ్ళీ అది ప్రారంభించాం. ఈరోజు బ్రహ్మాండంగా మేడం గారు చెప్పినట్టు గూడూరులో అంత పెద్ద భవనం ఎక్కడ లేదు. మీరు చేసే మంచి కార్యక్రమాలకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. అది కూడా స్లమ్లో మేము ఉండే దగ్గర మా ఏరియాలో పెట్టడం కూడా సంతోషం ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళని మర్చిపోకుండా అటువంటి భవనాలు మా లాంటి వాళ్ళు నివసించే స్లమ్లో పెడితే మాకు కూడా సంతోషం అని చెప్పి కూడా మా మేడం గారికి, మా జగన్ రెడ్డి గారికి, అలాగే మా మహిళా మండలి వాళ్ళందరూ వచ్చినారు ఇక్కడ అందరూ కూడా, వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా గిరన్న భవిష్యత్తులో మరెన్నో క్రీడాపరంగా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా గిరిని తెలియజేస్తున్నాను. సురేంద్ర అన్న మా భద్రగిరన్న ఎటు చూడు, ఎటు చూడరా. వేదిక కల్పిస్తున్న వారిలో మేము ముందుంటామని చెప్తున్నాం. మహిళలు మన సమాజానికి అన్ని విషయాల్లో కూడా బలమైన ఆధారం అని నిరూపించుకుంటున్నారు, ముఖ్యంగా క్రీడా రంగంలో. అందుకని వారికి అవకాశాన్ని కల్పించడం మన బాధ్యత. ఈ టోర్నమెంట్ ద్వారా మహిళా శక్తిని, ప్రతిభను సమాన అవకాశాలతో మా వంతుగా ప్రోత్సహించాల్సినది మా లక్ష్యం. ఈ శుభ సందర్భంగా మా గౌరవనీయులైన అతిథులైన శ్రీ పాసం సునీల్ కుమార్ గారు, మా గూడూరు శాసనసభ్యులు, అలాగే డాక్టర్ రోహిణి జనార్దన్ రెడ్డి గారు, మరియు మా ప్రయోగశాల ఎల్శ్రీ గోపాల్ రెడ్డి గారు, మరియు మా స్నేహితులు హరిచంద్రారెడ్డి గారు మా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ కూడా మా ఆహ్వానాన్ని మరించి ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాన్ని మరింత శోభ చేకూరుస్తుంది. ఇలాగే ఇట్లాంటి సహకారం మాకు ఎప్పుడు ఉండాలని, ఇలాగే గూడూరుని
మరింత ముందుకు తీసుకెళ్తానని నేను తెలియజేస్తున్నాను. ముందున్న ఈ టోర్నమెంట్ ఇలాగే ఎవ్రీ మంత్ ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మేము డిసైడ్ చేసుకున్నాము. ఇది ఐటా టోర్నమెంట్, ఇది ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ టోర్నమెంట్. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ టోర్నమెంట్స్లో ఇది ఎవరికైనా సరే, బాయ్స్కైనా సరే, గర్ల్స్కైనా సరే, మెన్ అయినా ఉమెన్ అయినా సరే, ఇది ఫస్ట్ స్టెప్. ముందు ఐటా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి వీళ్ళకి ర్యాంకింగ్స్ వస్తే ఈ ర్యాంకింగ్స్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీళ్ళు ఐటీఎఫ్ ఆడతారు, అంటే ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. ఆ టోర్నమెంట్స్ ఆడతారు. ఆ టోర్నమెంట్స్లో పాయింట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఏటీపీ ఆడాలి. ఏటీపీ బేస్ చేసుకుని వీళ్ళు వింబల్డన్ కానీ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఆడాలన్నది ఇవన్నీ పనిపిస్తుంది. సో ఇది బేసిక్ అనమాట. సో ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా ఐటా నుండే స్టార్ట్ అవుతారు. అందులో వరల్డ్లో మనది పాపులేషన్ ఆల్మోస్ట్ 140 crores ఉన్నారు. సో మనకు స్పోర్ట్స్ మెన్ ఉన్నారు కానీ మనకు ప్రోత్సాహం చాలా తక్కువ ఇస్తున్నాం. సో నేను అడగంగానే ముందు డాక్టర్ రోహిణి గారు, జనార్దన్ రెడ్డి గారు ఎంతో చెప్పంగానే ముందుగానే వాళ్ళు దీనికి సంతోషంగా అంగీకరించారు. సో వాళ్ళ ప్రోత్సాహం చాలా ఉంది దీంట్లో కూడా. ఇట్లాగే మనం అందరం కలిసి దీన్ని ప్రోత్సహిస్తేనే ఒక క్రీడ డెవలప్ అవుతుంది. ముందుగా మన గూడూరులో హరిచంద్రారెడ్డి ఈ క్రికెట్కి ప్రోత్సాహం ఇచ్చింది ఆయన. ఒక క్రీడ బాగా ప్రోత్సాహానికి వచ్చిందంటే దానికి కారణం హరిచంద్రారెడ్డి. అలాగే ఈ టెన్నిస్ క్రీడ కూడా మా వంతు సహకారాన్ని నేను చేస్తాను, అందిస్తానని కూడా తెలియజేసుకుంటూ వన్స్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. గూడూరు పట్టణ సమీపంలో భద్రగిరి A5 హోటల్ ఏర్పాటు చేసి వచ్చిన వారికి మంచి సేవలు అందిస్తూ ఎంతో గుర్తింపు పొందిందని, నూతనంగా గూడూరు ప్రజల కోసం గూడూరు నుంచి బెంగళూరుకు ట్రావెల్స్ బస్ ఏర్పాటు చేశారని, బెంగళూరు వెళ్లే ప్రయాణికులు ఈ సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. చెల్లకూరు మండలం కోట క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న A5 హోటల్ నిర్వాహకులు భద్రగిరి కుటుంబ సభ్యులు నూతనంగా బెంగళూరుకు ట్రావెల్స్ బస్సును ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ బస్సును ప్రారంభించి బస్సులో ఉన్న వస్తువులను పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ A5 హోటల్ ఎంతో గుర్తింపు పొందిందని, ప్రముఖులు ఎప్పుడొచ్చినా ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. నూతనంగా గూడూరు నుంచి బెంగళూరుకు అతి తక్కువ ధరకే ట్రావెల్ బస్సు ఏర్పాటు చేశారని, అత్యాధునిక వస్తువులు ఉన్నాయని, గూడూరు నుంచి బెంగళూరుకు వెళ్లే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భద్రగిరి చెంచురామయ్య, రహీం, చంద్రమౌళి, వైఎస్ఆర్ లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఇంజిన్ కంపార్ట్మెంట్, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అయితే ఇంజిన్ కంపార్ట్మెంట్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇట్ హ్యాస్ 5 బస్ అంతా ట్రావెల్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గూడూరు నుంచి బెంగళూరుకి ప్రతిరోజు రాజేష్ ట్రావెల్స్ అనే ఒక బస్సుని ప్రారంభించి గూడూరు ప్రజలకి కంఫర్ట్గా మనం చూస్తుంటాం. గూడూరు బైపాస్లో చిలకూరు బైపాస్ కోట్పాలెం సెంటర్లో సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 11, 12 దాకా కూడా వందలాది మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు బస్సుల కోసం. చాలామందికి బస్సు టికెట్ దొరక్క, బస్సులు అందుబాటులో లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గూడూరు ప్రజల యొక్క నీడ్స్ ఏదైతే ఉందో, బెంగళూరుకి పోతున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితేవి, వ్యాపారస్తులు అయితేవి, వీళ్ళందరికీ కూడా ఒక ఫెసిలిటీ కల్పించే దిశగా రాజేష్ ట్రావెల్స్ వారు ఒక బస్సును ప్రారంభించడం జరిగింది. దాన్ని ఈరోజు మా శాసనసభ్యుల వారు, గూడూరు శాసనసభలో డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు A5 హోటల్ క్యాంపస్లో దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఇటీవల మనం గమనించాం, అనేక దగ్గరలో బస్సు ఫైర్ అయ్యి అనేక మంది చనిపోవడం, అదేవిధంగా అనేక దగ్గరలో యాక్సిడెంట్లు డ్రైవరు నిద్రమత్తు వల్ల లేకపోతే మరేదైనా కారణాల వల్ల ఈ సూపర్ ఫాస్ట్లో ఆ బస్సు పోయే 120, 130, 140 కిలోమీటర్ స్పీడ్లో కంట్రోల్ తప్పడం లాంటి కార్యక్రమాలు అన్నిటికి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈ బస్సును రూపొందించాలని చెప్పి మన రాజేష్ ట్రావెల్స్ వారు చెప్తున్నారు. దీనివల్ల ప్రాణ భద్రత, సేఫ్టీ జర్నీ ఉంటుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ మరొక్కసారి రాజేష్ ట్రావెల్స్ వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. A5 హోటల్లో రాజేష్ ట్రావెల్స్ వాళ్ళు గూడూరు ప్రజలకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ట్రావెల్ చేసే వాళ్ళు, బెంగళూరు వెళ్ళే వాళ్ళ కోసంగా ఒక హైటెక్ బస్సుని ఈరోజు మా గౌరవనీయులు, మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ బస్సు గూడూరున్నటువంటి ప్రముఖ సెంటర్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. అందులో కూడా ఛార్జెస్ కూడా అడిగితే నిర్వాహకులు ఏం చెప్పారంటే అతి తక్కువ 800 రూపాయలకే బెంగళూరు తీసుకెళ్తామని చెప్పారు. ఆ బస్సు యొక్క కొన్ని ఫీచర్స్ చూస్తుంటే డ్రైవర్ కానీ నిద్ర వచ్చి తూలినా
ఏదైనా ఆల్కహాల్గా తీసుకున్నా కూడా ప్రతి 4 hours ఒకసారి ఇది సెన్సార్ ద్వారా చెక్ చేస్తుందని, స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తున్నప్పుడు అతనికి నిద్ర వచ్చినట్టుగా ఉన్నా కూడా ఇమీడియట్గా వెహికల్ స్టాప్ అయిపోతుందని చెప్పారు. అలాగే సీట్ కంఫర్ట్స్ కానీ ప్రయాణం చేసేదానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా ఉంది. ఈరోజు ఆ బస్సుని మన శాసనసభ్యులు గూడూరులో ప్రారంభించి గూడూరులో ప్రజల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది అని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 48 years అయింది. నెల్లూరుకి మేమే ఫస్ట్ మల్టీ యాక్సిల్ వేసింది. ఇప్పుడు స్లీపర్ కోచ్ వేసుకున్నాము. దీంట్లో ఇట్ కమ్స్ విత్ ఆల్ సేఫ్టీ ఫీచర్స్. FDSS అని ఇట్ ఇస్ ద లేటెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎలా అంటే బండి ఇన్ కేస్ దేర్ ఇస్ అ ఫైర్ ఇమీడియట్గా ఇంజిన్ కంపార్ట్మెంట్ అంతా అదే ఫైర్ ఎగ్జాస్ట్ చేసేది ఉంటుంది. ఎవ్రీ సీట్ కమ్స్ విత్ పానిక్ బటన్స్ అండ్ హ్యామర్స్ ఆల్సో, సేఫ్టీ హ్యామర్స్. గ్లాసెస్ పగలగొట్టేకి ఇది చాలా యూస్ఫుల్. ఇట్లాంటి బస్సుని బట్టి గూడూరు నుంచి స్టార్ట్ చేసి గూడూరు లోపల మన గూడూరు ప్రజలకి ఈజీగా ఉండేకి వచ్చిపోయేకి బెంగళూరుకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. We'll need all your support. How much fare? Sir, it starts from 800, sir. Okay. Good. Okay. సంవత్సరాలుగా నెల్లూరు నుండి బెంగళూరు వెళ్ళే బస్సు అది ఇప్పుడు కొత్తగా గూడూరు నుండి బెంగళూరు పోయేదానికి ఈ రోజు నుండి ప్రారంభించబడింది. దీంట్లో ఇది లేటెస్ట్ బస్సు బెంజ్ కంపెనీ వాడిది. దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రెగ్యులర్ బస్ కాబట్టి ఇది చాలా ఎక్కువ ఉన్నాయి. అందులో గూడూరు టౌన్ లోపలికి వచ్చి మన టౌన్ క్లాక్ సెంటర్ నుండి బయలుదేరుతుంది. ప్రతిరోజు రాత్రి 10:30 వస్తుందండి. వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా గూడూరు లోపలికి వచ్చి ప్యాసింజర్ కానీ దించి మళ్ళీ వస్తుంది. సో ఆ పికప్ కానీ డ్రాపింగ్ కానీ రెండు గూడూరు లోపల టౌన్లోకి వస్తుంది. సో గూడూరు ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు ఈ రోడ్డు క్రాస్ చేసి చిలుకూరు సెంటర్ దగ్గర రాకుండా ఈ ఒక మంచి ప్రయత్నం. సో దీనికందరికీ సహకరించాల్సిందిగా. నమస్కారం. చాలా సంతోషం. బద్రీనోళ్ళ ఫ్యామిలీ ఏం చేసినా ఒక సంచలనమే. ఉదాహరణకి A5 హోటల్ ఎక్కడ లేని విధంగా ఇన్ని సదుపాయాలతో గూడూరు ప్రజలకి చుట్టుపక్కల జిల్లా ప్రజలకి రుచికరమైనటువంటి భోజనాలు, అలాగే బ్రహ్మాండమైనటువంటి నీట్నెస్ ఉన్నటువంటి మంచి రూములు, అలాగే ఒక స్విమ్మింగ్ పూల్, అట్లాగే ఈరోజైతే ఒక బ్రహ్మాండమైనటువంటి టోర్నమెంట్ జరిగేటువంటి పెద్ద గ్రౌండ్, ఇవన్నీ ఏర్పాటు చేసి గూడూరు అంటే A5 హోటల్. A5 అంటే ఫలాని బద్రిగిరి గారి అనేటువంటి విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. ఎవరు ఏ పొలిటికల్ లీడర్ వచ్చినా ఇక్కడే బస. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇక్కడే, వారి సత్యమణి గారు వచ్చినా ఇక్కడే, అట్లాగే బాలయ్య బాబు గారు వచ్చినా ఇక్కడే. ఇక ఏ పార్టీ అని ఉండొచ్చు కానీ ఎవరు బీజేపీ వాళ్ళు వచ్చినా ఇక్కడే. అంటే ఏ పార్టీ నాయకులైనా ఇది ఏది బాగుంటుందంటే ఇక్కడ ఈ హోటల్కే వస్తారు. అదే ఈ యొక్క హోటల్ యొక్క ప్రత్యేకత అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే కోవలో ఈరోజు వాళ్ళ అల్లుడు, వాళ్ళ పాప రాజేష్ ట్రావెల్స్ పేరుగా నేరుగా గూడూరు నుంచి బెంగళూరుకి 800 రూపాయలకి, మా రహీం తప్పు చెప్పాడు 800 రూపాయలకే ఈ యొక్క బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ బస్సుని నా చేత ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది గూడూరు ప్రజల అదృష్టం. ఎందువల్లంటే 10:30కి ఎగ్జాక్ట్లీగా గూడూరు టౌన్ క్లాక్ దగ్గర నుండి బయలుదేరి బెంగళూరు వెళ్తుంది. వచ్చేటప్పుడు కూడా గూడూరు టౌన్లోకి వచ్చి ప్రయాణికుల్ని దింపేసి వెళ్ళేటువంటి సౌకర్యంగా మంచి బస్సు, లగ్జరీ బస్సు. చూస్తే సీట్లు ఇంట్ల కాడ కన్నా బ్రహ్మాండంగా సీట్లు చూసాం, చాలా బాగుంది. అట్లాగే మా రహీం చెప్పినట్లు మద్యం తాగి డ్రైవర్ గాని ఉంటే అంటే 4 గంటలకు ఒకసారి ఆయన ఊదాల, ఊతే ఇంజిన్ కూడా ఆగిపోద్ది ఒకవేళ మద్యం ఏమైనా సేవించుంటే. అటువంటి మంచి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బస్సు. అలాగే ఇటీవల మీరు చూశారు, మంటల్లో చిక్కుని చాలామంది చనిపోయిన విషయం కూడా మీరు చూశారు. అది ఇబ్బంది లేకుండా ప్రతి సీట్ దగ్గర అద్దాలు పాల్గొనేదానికి ఒక సుట్టిలాగా ప్రతి దగ్గర కూడా హ్యామర్ ఒకటి ఫిక్స్ చేస్తున్నారు. చాలా సంతోషం. అంటే చాలా వరకు అలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణికులు తెలివిగా వాళ్ళ ప్రాణాలు రక్షించుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి బస్సు. అలాంటి బస్సు
మన గూడూరులో మన కోసం చేసినటువంటి మా బద్రిఅన్న కుటుంబానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. గూడూరు ప్రజలందరూ కూడా నేరుగా 800కే బ్రహ్మాండం కొనుక్కుంటే వెళ్ళేస్తాం. మధ్యలో కూడా విషయం లేదు. అంత బ్రహ్మాండంగా మొత్తం పూర్తి టెక్నికల్ ఏముండ లేటెస్ట్ ఫస్ట్ టైం గూడూరులో పెట్టడం ఇటువంటిది. నేను చాలా బస్సులు చూశాను కానీ ఇటువంటి బస్సు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. దాదాపు 1,80,00,000 రూపాయల వరకు ఈ బస్సుకి ఖర్చు ఇంకా కూడా ఎక్కువ ఉంటుంది. అయినా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నా. గూడూరు ప్రజలందరూ కూడా మంచి అవకాశాన్ని ఇచ్చారు. మా గిరన్న గారి అల్లుడు వాళ్ళ పాప వాళ్ళకు కూడా బెంగళూరులో ఉంటారు. వాళ్ళకు కూడా మా గూడూరుని గుర్తించి మా గూడూరు నుంచి మీరు బెంగళూరుకి వేసినందుకు మనస్ఫూర్తిగా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా హైదరాబాద్ వైజాగ్ కూడా రాజేష్ చెప్తున్నాడంటే వైజాగ్ కూడా ఇలాంటి బస్సులు వేస్తున్నామని అన్నాడు. చాలా సంతోషం. అలాగే హైదరాబాద్కి వేసినా కానీ ఇంకా బ్రహ్మాండంగా గూడూరులో ప్రయాణించేటువంటి సౌకర్యం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మరొకసారి మా బద్రిఅన్న ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గూడూరు ప్రజల సౌకర్యార్థం ఒక బస్సును కూడా హోటల్ ఇచ్చారు. అలాగే ఒక బస్సును కూడా మా గూడూరు ప్రజల సౌకర్యార్థం ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ యొక్క రంగంలో మీరు కూడా పైకి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకున్నా. మీరు కూడా పత్రికా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటివి ప్రోత్సహించాలి మీరు. ఎందుకంటే ఒక గిరన్న ఇలాంటివి ధైర్యం చేసి చేస్తున్నాడు. ఇది ఒక అడ్వెంచర్. కాబట్టి మనం కోఆపరేట్ చేయకపోతే ఇబ్బంది పడిన పరిస్థితి. మనం కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క గూడూరులో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ వీళ్ళ వ్యాపారాన్ని ఆ భగవంతుడు పైనుంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ గూడూరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు నుంచి ఆల్ ఇండియా SC/ST BC మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులతో గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గూడూరు ఆల్ ఇండియా SC/ST BC మైనార్టీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గూడూరులో జిల్లా చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న నినాదాలతో పట్టణం మారుమోగింది. టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఫోరం ఉపాధ్యక్షులు అర్ధనగ్నంగా తలకిందులుగా నిల్చుకుని వినూత్న నిరసన తెలియజేశారు. అనంతరం జేఏసీకి మద్దతు తెలియజేశారు. ఫోరం జాతీయ అధ్యక్షులు డేగ రవి రాకేంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా గూడూరు తిరుపతి జిల్లాలో కలపడం జరిగిందని, అప్పటి నుంచి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీని నెరవేర్చారని, లేకపోతే ప్రజల అభిమానాన్ని పొందలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దశరథ రామరెడ్డి, మకాని వెంకటేశ్వర్లు, జమాల్, శరత్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది మన అందరి సమస్య కాబట్టి మన కొంచెం వ్యాల్యూ తగ్గించింది. నెల్లూరు
జిల్లాలో కలుపుకుందాం లేదా గూడూరు జిల్లా చేసుకుందాం. అలాగే మీరందరూ కూడా సహకరించడం. ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ప్రస్తుత మా ప్రీతం నాయకులు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు, సునీల్ అన్నగారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు సహృదయంతో స్పందించారు. ప్రజల యొక్క ఆకాంక్షలు మేము నెరవేరుస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అయితే హామీగానే మిగిలిపోయే పరిస్థితి రాకూడదు. ఎందుకనంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముఖ్యంగా ఇక్కడ నుండి తిరుపతి వెళ్ళాలంటే 150 కిలోమీటర్లు ఉంటుంది. ఒక పేదవానికి ఒక 500 రూపాయలు కూలీ వస్తే ఆ కూలీ తీసుకొని వెళ్ళి తిరుపతికి వెళ్ళి పని చేసుకురావడం అనేది అసాధ్యం. ఇది తెలిసే మీరు హామీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రెండు నాయకులు కూడా నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం నేను ఎంత దూరమైనా వెళ్లేదానికి ఖచ్చితంగా నేను ముందుకు వస్తా అని చెప్పి ఆయన ఉన్నటువంటి ఆయన ఆకాంక్ష, ఆయన యొక్క ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఆయన ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. ఖచ్చితంగా చేయిస్తారనే నమ్మకం మాకుంది. అయితే గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలన్న డిమాండ్తో గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 16 రోజు కొనసాగాయి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 16 రోజు రిలే దీక్షలు కొనసాగాయి. శ్రీ విజయదుర్గ ఉపపీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్ష నెరవేరాలని హోమం నిర్వహించారు. కోట సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరును తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఈ ప్రాంత ప్రజల పనుల నిమిత్తం తిరుపతికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల కోరికను ప్రభుత్వం గ్రహించి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, కాని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని కోరారు. ప్రజల అభిష్టం నెరవేర్చాలని అమ్మవారికి హోమ కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి, వైజీపీ లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. శంకరి సర్వ స్త్రీ పురుష శంకరి సర్వ దుష్టమిత శంకరి సర్వ సత్య శంకరి సర్వలోక శంకరి అభీష్టన్నే సర్వజన వసనాన్ గురు స్వాహా. ఓం క్రీం భయాం క్లీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీరయ బుద్ధిం వినాశయ. ఓం ఐం ప్రణో దేవి సరస్వతి వాదేవి వాజనీవతే. వేదాం వైద్యాదుగాను వేదాం దేవీ దరస్వతి వేదాం మే అగ్నినా ఉదావాదం పుణ్యత్వయా స్వాహా. వేదాం మే ప్రజాపతి వేదాం మే ప్రజాపతి उत्तिष्ठ पुरुषे किं स्वदशे भयं मे समुपस्थितम् यदि शक्त्याम सत्यं वा तन्मे भगवति समय समय स्वाहा स्वाहा. ఓం ఐం హ్రీం సాధించాలి సాధించాలి. ఈరోజు ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్నటువంటి మా ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో వారికి ఉన్న అంచనాలు వారికి ఉండొచ్చు, కానీ ఆ అంచనాలకు తగినట్టుగా రేపు భవిష్యత్తు కాలంలో ఎప్పుడో ఏదో చేస్తామనేటటువంటి విషయాన్ని ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి అది కొంత ప్రమాదకరమైన పరిస్థితి. జరుగుతుందో జరగదో కూడా తెలియని పరిస్థితి. రేపు జిల్లా ప్రకటిస్తారో తెలియదు, నెల్లూరులో కలుపుతారో తెలియదు, అన్ని హామీల్లోనూ వెళ్తున్నాయి కానీ వాస్తవాలకు ఎక్కడ వెళ్తామో కూడా అర్థం కాని సిచ్యువేషన్ పరిస్థితుల్లో, తప్పని పరిస్థితులలో ఇవాళ ప్రమాద గంటికల భవిష్యత్తులో ఎక్కడ రానివ్వకుండా ముందు జాగ్రత్త కోసంగా గత 15 రోజుల నుంచి ఒక తీవ్రమైనటువంటి పోరాటంతో మా గూడూరుని గుర్తించండి అనే పరిస్థితికి వెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. నిజంగా అది బాధాకరమైన విషయం. అది అప్పటికి ఎమ్మెల్యే గారు కూడా చాలా గట్టి ప్రయత్నాల్లో వారు చాలా కోటలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు,
గూడూరులో కనుక ఒకళ్ళు కనుకపోతే నా రాజకీయ జీవితాన్ని కూడా నేను వదిలేసుకుంటానని ఇంత పరిస్థితుల్లో ఆయన అంత ఆవేదన. ఎందుకంటే అప్పుడు తిరుపతి జిల్లాలో కనుకున్నప్పుడు మొదటి ఉద్యమాన్ని ప్రారంభించింది కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం కొనసాగించారు ఆయన. అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇవాళ నిజంగా సంతోషపడాల్సిన విషయం, ప్రతి కార్యక్రమానికి మనం ఒక ఆద్యంతంగా అంటే ఒక కార్యక్రమానికి ప్రతినిధిగా ఒకరెవరైనా కూర్చుంటే పాత్రికేయులు సహకారం ఉండడం అనేటటువంటిది సహజంగా జరుగుతుంది. కానీ ఇవాళ ఉద్యమంలో పాత్రికేయులు ప్రధాన భూమిక వహించినటువంటి పరిస్థితి ఏర్పడటం వల్ల ఈ ఉద్యమానికి ఒక తీవ్రమైనటువంటి తీవ్రత ఏర్పడి వర్షాలలో గొడుగులు పెట్టుకుని మరి వాళ్ళ ఉద్యమాల్లో పాల్గొంటూ చిన్న పిల్లలు సైతం కూడా కడుపులో తమ బాధను వ్యక్తపరుస్తూ తాము పడుతున్నటువంటి ఇబ్బందిని గురి చేస్తుంది. ఎందుకంటే నిన్న ఒక మాస్టర్ గారు మన భావన ఏర్పడిపోయింది, మా గూడూరుకు ఒక మంచి గుర్తింపు రావాలంటే ఇది జిల్లాగా అయినా ప్రకటించాలి, లేదు నెల్లూరులో అయినా కలపాలి. మేము సింహపురిలో అని మీసాలు తిప్పుకున్నటువంటి వ్యవస్థ మాది. అనేక సంవత్సరాల ముందు మన రోడ్ డైరెక్టర్గా కోట సునీల్ స్వామీజీ గారు రోడ్ డైరెక్టర్గా ఉండడం, దాంట్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అల్టిమేట్గా చేపట్టేవారు. ఎక్కడైనా సరే ప్రొఫెషనల్గా తీసుకోండి, కమర్షియల్ ట్యాక్స్ ప్రాక్టీసులు అల్టిమేట్గా ప్రాక్టీసులుగా ఉన్నారు. అదేవిధంగా లోక కళ్యాణం కోసం ఆయన చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు మన గూడూరుకే పరిమితం కాలేదు. ఇంచుమించుగా దేశంలో అన్ని ప్రాంతాలకి అన్ని రాష్ట్రాల వారు ఆయన్ని పిలిచి ఈ యజ్ఞ యాగాదులు లోక కళ్యాణం కోసం చేయించుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన సునీల్ స్వామీజీ గారు ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాల్లోనే కాదు, అదేవిధంగా దాన ధర్మాల్లోనే కాదు, ఇది దైవికమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు ఆయన ఒక స్పిరిచువల్ లీడర్గా ఎదుగుతున్నాడు. ఇక్కడ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఖ్యాతి కాస్తాడని ఆయన సమాజానికి లోక కళ్యాణానికి ఎంతో దోహదపడతాడని ఆశిస్తున్నాం. మీ అందరి తరపున నా తరపున ఆయనకి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా అప్పుడే సంకేతాలు వస్తున్నాయి. ఈ యజ్ఞ పరమేమో యజ్ఞం చేసిన సంకేతాలు వస్తున్నాయి. ఖచ్చితంగా మనకి ఇటు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతారు, లేకపోతే గూడూరు జిల్లాగా చేస్తారు. మనందరికీ నమ్మకం ఉంది. ఈ యజ్ఞ బలం ఖచ్చితంగా మనకి ఫలిస్తుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క కుమారుడు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఈ జిల్లా పునః వ్యవస్థీకరణ కమిటీ వారికి వాళ్ళందరూ మనసులు మార్చి మనకి ఇక్కడ మంచి జరిగేటట్టు ఈ యొక్క దీక్ష యజ్ఞము ఫలిస్తుందని ఆశిస్తూ మరొకసారి మన కోట సునీల్ కుమార్ స్వామీజీ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ జై జిందాబాద్, జేఏసీ, జేఏసీ. గూడూరు పట్టణంలోని టవర్ క్లాస్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు ఆదివారం 15వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్, గూడూరు మెడికల్ షాప్స్ కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు కూర్చున్నారు. జేఏసీ కన్వీనర్ దశరథరామరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జమాలుల్లా దీక్షలో కూర్చున్న వారికి నల్లకండు వారు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు, ప్రముఖ ప్రజా వైద్యులు రోహిణి మాట్లాడుతూ 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్న గూడూరుని జిల్లా చేసే విషయంలో ప్రభుత్వం తరపున ఎటువంటి హామీ రాకపోవడం దారుణమన్నారు. కనీసం ఎంతో దూరమన్న తిరుపతి కంటే నెల్లూరులోనైనా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. గూడూరుకు జిల్లా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. అయినా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. గూడూరులో నిరసనలు తెలియజేయడం కంటే రాష్ట్ర రాజధాని అమరావతిని ముట్టడిస్తే పాలకులు స్పందిస్తారన్నారు. దీనికి మహిళలు కూడా సహకరిస్తామని సభికులు కరతాళత్వాల నడుమ ప్రకటించారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు విష్ణువందన మాట్లాడుతూ గూడూరును జిల్లా చేసే విషయంలో గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు స్పందించారన్నారు. మహిళలు తమ బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా ఉద్యమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. జేఏసీ దీక్షలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గూడూరు మెడికల్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుధాకర్, సుభాన్ మాట్లాడుతూ 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లా నుంచి గూడూరును వేరు చేసే ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్పెంటర్స్ అసోసియేషన్ కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ జేఏసీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా పట్టణంలో 49 మంది కార్పొరేటర్లతో ర్యాలీ నిర్వహించామన్నారు. గూడూరును జిల్లా చేసేంత వరకు జేఏసీతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. చివరిగా జేఏసీ సెంట్రల్ కమిటీ కన్వీనర్ బి దశరథరామరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ రోహిణి ప్రసంగం శిబిరంలో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. గూడూరు జిల్లా సాధిస్తామనే భరోసా కలిగిందన్నారు. సోమవారం టవర్ క్లాక్ సెంటర్లో డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో జిల్లా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబుల మనసులను భగవంతులు మార్చాలని కోరుతూ
మహాయజ్ఞం యాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే 23వ తేదీ మంగళవారం గూడూరు నియోజకవర్గ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యజ్ఞంలో పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారని పిలుపునిచ్చారు. అలాగే గూడూరు పట్టణం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ జమాలుల్లా, ట్రెజరర్ శంకర్రెడ్డి, జాయింట్ సెక్రటరీ టి నాగేశ్వరరావు, జేఏసీ యూనిట్ కన్వీనర్లు ఎల్వి సుబ్బయ్య, వేగూరు రాజేంద్ర ప్రసాద్, శ్రావణ్ కుమార్, సుబ్రహ్మణ్యం రాజు, శివరామిరెడ్డి, పఠాన్, మెహబూబ్ అలీఖాన్, పురుషోత్తమరావు, ఇన్నర్ వీల్, ఆంధ్ర మహిళా మండలి సభ్యులు, మెడికల్ షాప్ నిర్వాహకులు, కార్పెంటర్స్ అసోసియేషన్ సభ్యులు, జేఏసీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఈ శిబిరంలో కూర్చునేదానికి ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ సభ్యులు అందరం వచ్చిన్నాము. అందరికీ తెలిసిందే ఈరోజు మనం ఎందుకు పోరాటం చేస్తున్నాం అనేది. మనకు చంద్రబాబు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు మనకు మాట ఇచ్చున్నారు. మన గూడూరుని జిల్లా చేస్తామని చెప్పారు. గూడూరుని జిల్లా చేస్తే ఎంతో మనకు అభివృద్ధి చెందేదానికి అవకాశాలు ఉన్నాయి. మనకన్నీ చాలా వనరులు ఉన్నాయి. మనం గూడూరు కానీ జిల్లా అయితే మనకందరికీ కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎంతో మందికి ఉద్యోగాలు వస్తాయి. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ మీరు అంతకు ముందు కూడా చెప్పుకొని ఉన్నారు. అది కాకపోతే కనీసం మనకు మాటా మంత్రి కార్యక్రమంలో చంద్రబాబు గారు, లోకేష్ గారు వచ్చినప్పుడు గూడూరుని నెల్లూరులో కలుస్తామని కూడా మాట ఇచ్చున్నారు. కాకపోతే మహిళల కోసం కూడా చెప్పున్నారు ఆయన. కాబట్టి ఈ రెండు మాటలు వాళ్ళు గుర్తించుకొని మనం ఇంత దూరం చేస్తున్నాము, ఈ మాటలు వాళ్ళకి చేరుతున్నాయా లేదా అనేది కూడా మనకు అర్థం కావడం లేదు. వాళ్ళకి చేరే రకంగా మనం తెలపాలా. ఇక్కడ మాట్లాడుకునేదంతా కంఠశోష వేస్ట్ అయిపోతుంది. ముఖ్యంగా వాళ్ళకి తెలవాలని, అది తెలవాలంటే ఇంకా ఎంత పోరాటం చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలా. లేదంటే తాడేపల్లికి పోయి అక్కడే ఉద్యమం చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటా ఉంటే వాళ్ళు ఏదో చేసుకుంటుంటారని అనుకుంటుంటారు. ఒక ప్రజా ఉద్యమం లాగా అందరూ మేము కూడా కలుస్తాము. ఎన్నో వేల మంది పోయి అక్కడ కూర్చుంటే కానీ ఈ పని జరిగేటట్లేదు. మనం చేస్తుండేది కూడా ఎవరికి తెలియడం లేదు. ఏదో ఆశామాషిగా వస్తున్నారు, పోతుంటారు అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి మనం ఇదే కాకుండా కూడా ఇంకా నేను అనుకున్నట్లు తాడేపల్లికి పోయి వాళ్ళ కార్యాలయాల ముందర మనం అందరం ఎంతమంది రాగలిగితే అంతమంది ఒక డేట్ అనుకొని ఒకరోజు ఖచ్చితంగా అందరం కూడా చేస్తే కానీ మనకు ప్రయోజనం ఉండేలాగా లేదు. ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నప్పుడు కనీసం మనకు ఎవరైనా వచ్చి చెప్పారా, ఎవరి ద్వారానైనా మనకు చెప్పారా, మనం చూస్తామని అని కూడా అనలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా మనం ఇంత చిన్న దీంట్లో చేస్తే ఉపయోగపడేలాగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరం కూడా కూడబెట్టుకొని అక్కడికే వెళ్ళి వాళ్ళ సమక్షంలో కానీ చేస్తే కానీ ఉపయోగపడేలాగా లేదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు దగ్గర 40 నిమిషాలకు వెళ్ళిపోగలుగుతున్నాము గూడూరు నుంచి నెల్లూరుకి. అదే తిరుపతికి పోవాలంటే ఎంతో టైం అవుతుంది. అది కాక మనకు తెలిసిన వాళ్ళు కూడా నెల్లూరులో మనం ఎన్నో సంవత్సరాల నుంచి గూడూరు, నెల్లూరు ఒక జిల్లాలో భాగంగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మనకు అక్కడ ఆఫీసర్లు అయితే మిగతా ఉద్యోగస్తులైనా కూడా మనం ఏదైనా పనికి పోయినా కూడా మనకు ప్రభుత్వం అక్కడ హెల్ప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ తిరుపతికి పోతే ఈ మధ్యలో నాకు కూడా ఏదో అవసరమే మేము వెళ్తే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. అక్కడ గంటలు అక్కడే కూర్చొని ఎవరో కూడా మనల్ని తెలుసుకోకుండా కూడా ఉన్నారు. కాబట్టి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా అందరూ చెప్తారు. నేను అనేది మన వాణి వాళ్ళకి వినిపించాలి. అది ఖచ్చితంగా గట్టిగా మనం ఇక్కడ మాట్లాడితే వాళ్ళకి ఏమి వినపడడం లేదు. మనం అక్కడికే వెళ్ళాలనేది నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఆ సమయానికి మేము కూడా కలుస్తామని కూడా నేను చెప్తున్నాను. ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చి పేదల పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమా అని బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ ప్రభాకర్ ప్రశ్నించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ బీకేఎంయు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీకేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ పేదల జీవన విధానాన్ని పూర్తిగా మార్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రూరల్ అండ్ ఆజీవిక్ మిషన్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు సిబిఆర్ కుమార్, శ్రీనివాసమూర్తి, నారాయణ, సునీల్, సుబ్రహ్మణ్యం, రఘురామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి బిల్లును మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంతా కూడా కలిసి దీనికి పేరుని మార్చడానికి ఒక కుట్రపూరితమైనటువంటి ఇది జరిగింది. ఎందుకనంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ కమ్యూనిస్టులు
విధానంతో వచ్చినటువంటి చట్టం అది. ఆ చట్టానికి గ్రామాల్లో కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక మందికి నాణ్యతగా లేనటువంటి పనులు చేసి ఆ డబ్బుల్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కుటుంబాలు గడుపుకునే పద్ధతిలో ఉంటే ఈరోజు ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ 1 ప్రభుత్వం కలిపి దాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ రోజు ఏంటంటే దానికి పెట్టింది నిధులు 100% నిధులు వచ్చి జాతీయ పార్టీ పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం, ఒక 10% మాత్రమే ఆ రాష్ట్రాల్లో పెట్టుకోవాలా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక చట్ట పేరుని పూర్తిగా మార్చేశారు. అంటే గాంధీ అనేది కనబడకూడదు, వినబడకూడదు. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి అనేక మార్పులు చేసి అదేదో హిందీలో మాట్లాడే పేర్లు తీసుకొచ్చి ఈడ రుద్దారు అన్నమాట. అంటే ఈ పేర్లు మళ్ళీ గాంధీ అనే పదం రాకూడదు. ఆ గాంధీ అనే పదం వస్తే పాపం ఆయనకి మోడీ గారికి అమిత భయం అన్నమాట. కాబట్టి దాన్ని మార్చేసేదానికి ఆ ప్రయత్నం చేశారు. ఇప్పుడేమంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుకోవాలి నిధులు, కేంద్ర ప్రభుత్వం 60% పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి 40% పెట్టుకోవాలా. ఈ 40% నిధులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి ఈ పథకం కొనసాగించే పరిస్థితి లేదు. ఈ కేవలం కుట్రపూరిత విధానంతోనే ఈ పథకాన్ని ఎత్తేయాలనే ఆలోచనతో తప్ప ఈ పథకాన్ని మాత్రం కొనసాగించే ఆలోచన కాకుండా చేస్తూ ఉన్నారు. ఈ ఉపాధి హామీ అనేది హామీ పోయింది, హామీని రద్దు చేసేసారు, హామీ లేకుండా పోయింది. కాబట్టి ఉపాధి మనకేంటంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే గతంలో ఏదైతే యూపీఏ 1 గవర్నమెంట్ పెట్టిందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దాన్నే కొనసాగించాలా. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 90% నిధులు ఇస్తుందో ఆ 90% నిధులే ఇవ్వాలా. 40% అనేది మాత్రం రాష్ట్రాలకి పెట్టకూడదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రెండు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిరసన ప్రదర్శనలన్నీ కూడా ఈ నినాదంతోనే ముందుకు పోతూ ఉన్నాం. దీన్ని మార్చేంత వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కోట మండలం బీజేపీ ఆధ్వర్యంలో రాజకీయ సమరయోధుల ధర్నా జరిగింది. గూడూరును నెల్లూరులో కలపాలి లేదా గూడూరును జిల్లా చేయాలనే కోణంలో భారతీయ జనతా పార్టీ కోట మండల తహసీల్దార్ నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాదర్తి ఆనందరెడ్డి, దువ్వూరు గిరిధర్రెడ్డి, పనబా కోటేశ్వరరావు, కోట మండల అధ్యక్షులు పులి సురేష్ బాబు పాల్గొని గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని లేదా గూడూరును జిల్లా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి వద్దు గూడూరు ముద్దు అనే నినాదాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు మారుమోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలని ఎన్డీఏ కూటమి డిమాండ్ చేసింది. అనంతరం వారు మాట్లాడుతూ రేపు జరగబోయే జేఈసీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపారులు, ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు, స్కూల్స్ అన్ని బంద్ చేయాలని జేఈసీ ప్రకటించింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని, అందరూ సహకరించాలని జేఏసీ కోరింది. గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బంద్ జరుగుతోంది. అందరూ సహకారం అందించి బంద్ను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, జిల్లా కోర్ కమిటీ సభ్యులు దువ్వూరు గిరిధర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ పాదర్తి ఆనందరెడ్డి, కోట మండలం అధ్యక్షులు ఫుల్ సురేష్, ఎల్ వెంకటేశ్వర్లు, ఎస్ అంబరీష్, ఎస్ రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే గూడూరుని జిల్లా చేయాలా లేదు నెల్లూరులో కలపాలనే దాని మీద ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఒక అర్జీ ఇచ్చున్నాము, ఆర్డీఓ ఆఫీస్లో ఇచ్చాము, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. దాని ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ ఎందుకో గూడూరు మీద చిన్న చూపు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అడ్డగోలుగా విభజించారు అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం దీన్ని కూడా ఎందుకు దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఎవరి స్వార్థం కోసము దీన్ని గూడూరు ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి ఎవరి స్వార్థం కోసం దీన్ని పక్కన పెడుతున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితిలో గూడూరు ప్రజలు ఉన్నారు. కానీ దీన్ని రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ లోపల
దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు సభ సాక్షిగా ఆయన హామీ ఇచ్చాడు, లోకేష్ గారు యువగళంలో ఆయన హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు. కానీ ఈరోజు ఇక్కడికి ఈ పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారో అర్థం. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి, లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. గణిత శాస్త్రంలో విద్యార్థులకు ఉన్న అపోహలను తొలగించి మక్కువ పెంచేలా గణిత శాస్త్ర వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు మనుపూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అమూల్య కుమార్ తెలిపారు. గణిత శాస్త్ర నిపుణులు శ్రీ రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న గణిత దినోత్సవాన్ని మనుపూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గణిత శాస్త్రానికి సంబంధించిన పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల గణిత శాస్త్రం ఉపాధ్యాయులు శ్యామల, జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ ప్రధాన ఉపాధ్యాయురాలు ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పాఠశాలలో మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. శ్రీ రామానుజం గారి శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్తగా ఆయన చేసినటువంటి అద్భుతాలను మా పిల్లల ద్వారా కొన్నింటిని మేము ప్రదర్శించదలుచుకుంటున్నాం. ఈరోజు చాలామంది పిల్లలు కూడా చాలా ఎగ్జిబిట్స్ తీసుకొని వచ్చారు. వాటిల్లో ముఖ్యంగా ఈరోజు మాకు పాఠశాలలో ప్రదర్శనలో జరగబోయేవి ఏంటంటే 5 వాల్యూస్ సంబంధించి 100 వరకు 5 వాల్యూస్ ర్యాపిడ్ క్విజ్ మేము ప్రదర్శించబోతున్నాము. స్కిట్, ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేది చాలామందికి కొంచెం భయపడుతుంటారు, కానీ అది ఎంత ఈజీగా ఉంటుంది. దాన్ని ఎలాగ మనం నేర్చుకుంటే భవిష్యత్తులో ఈ మ్యాథమెటిక్స్ అనే భయం నుంచి బయటపడవచ్చు అనే దాని వరకు ఈరోజు మ్యాథమెటిక్స్ టీచర్స్ ఇద్దరు కూడా శ్యామల అలాగే జ్యోతిలక్ష్మి అనే టీచర్స్ ఎంతో కష్టపడి పిల్లలంతా ఇనిషియేట్ చేసి ఎన్నో ఎగ్జిబిట్స్ కూడా తయారు చేయించున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులందరూ కూడా సులభంగా మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి. ప్రతి అంశం కూడా వాళ్ళకి ఎంత క్లిష్టంగా ఉన్నా కానీ కష్టంగా ఉన్నా కానీ దాన్ని ఈజీగా ఎలాగ మనము దాని మీద వర్కౌట్ చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశం నెరవేరడం కోసమే చేస్తున్నాము. దీన్ని ప్రదర్శనని తెలిపించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తయారు చేసిన పిల్లలందరికీ కూడా ఎగ్జిబిట్స్ తయారు చేసిన పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీని గురించి మా మ్యాథమెటిక్స్ టీచర్ శ్యామలా టీచర్ కూడా మాట్లాడమని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు శ్యామల. నేను జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు గణిత శాస్త్రవేత్త, మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయినటువంటి శ్రీనివాస రామానుజన్ గారి జన్మదిన సందర్భంగా మా పాఠశాలలో ఎంతో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. పిల్లల్లో గణితం అంటే భయం పోగొట్టి వారికి గణితం పట్ల ఇష్టాన్ని పెంచే దిశగా మేము పిల్లల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా 10th క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లలు 100+ మార్కులు అంటే 100% మార్క్స్ సాధించే విధంగా వాళ్ళని ప్రోత్సహించడానికి గణితంలో ఎవరైతే 90 పైన మార్కులు సాధించారో గత సంవత్సరం వారందరినీ ఈరోజు తీసుకుని వచ్చి వాళ్ళందరికీ మొమెంటోస్ అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా గణితం పట్ల ఇష్టాన్ని పెంచడానికి గణితం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో వాటికి ఉపయోగపడేటటువంటి TLMs అన్ని పిల్లలు చాలా చక్కగా 6 నుంచి 10 వరకు పిల్లలందరూ TLMs ప్రిపేర్ చేసి ప్రాజెక్టులు ఎగ్జిబిషన్లో సబ్మిట్ చేయడం జరిగింది. వాటిని చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా 5 వాల్యూని ఇంట్రడ్యూస్ చేస్తూ, అంటే మనం సహజంగా నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఇంపార్టెన్స్ని కూడా తెలియజేయడానికి మార్చి 14న జరుపుకునేటటువంటి 5 డే సెలబ్రేషన్ గుర్తు చేస్తూ నెల్లూరులో సైదాపురం, రాపూర్, కలువాయిలను కొనసాగించేందుకు అధికార ప్రత్యర్థి పార్టీల ప్రజలకు అనుకూలమా ప్రతికూలమా తక్షణమే స్పందించాలని జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాల విభజనను ఆపడానికి సైదాపురంలోను ప్రజలంతా ఐక్యంగా పనులను సంపూర్ణంగా చేస్తున్నారని జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య అన్నారు. సైదాపురం మండలంలో నెల్లూరు జిల్లాలో 3 మండలాల కొనసాగింపు కోసం చేస్తున్న దీక్షలు సోమవారం 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ నిరసన దీక్షకు మైనింగ్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా 3 మండలాల్లో నెల్లూరు జిల్లాలో కొనసాగింపుకు డిమాండ్ చేస్తూ దీక్షలో కూర్చున్నారు.
విద్యార్థులు స్కూల్స్ను బాయ్కట్ చేస్తూ నెల్లూరు జిల్లాలో కొనసాగించాలనే డిమాండ్తో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి యువజన విద్యార్థి ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, టీచర్ ఫెడరేషన్ సంఘాలు 7 రోజులుగా ఉద్యమం సాగుతోందని అన్నారు. రాపూరు, కలువాయి మండలాల్లో ప్రతిపక్ష అధికార పార్టీల నాయకులు ముందుండి ఉద్యమం చేస్తుంటే సైదాపురం మండలంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ప్రజల ఆవేదనను, కష్టాలను, ఆకాంక్షలను గుర్తించడం లేదని, జిల్లా కోసం వారు అనుకూలమా ప్రతికూలమా చెప్పాలని డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ శక్తులు మైనింగ్ పరిశ్రమలు, సంస్థలను కొల్లగొట్టడానికి మండలాల విభజనను తెరపై తెచ్చారని ఆయన విమర్శించారు. 3 మండలాలు ప్రజలు నెల్లూరులోనే ఉంటామని కంఠపదంగా ముక్తకంఠంతో ఉన్నారని, ప్రజల అభిప్రాయం లేకుండా వ్యతిరేకంగా ఏకపక్షంగా మంత్రుల కమిటీకి ఎవరిచ్చారో తెలియకుండా నెల్లూరు జిల్లా దగ్గర ఉన్న మండలాలను ఎలా తిరుపతిలోకి చేర్చుకోవాలని చూస్తున్నారో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత సాహెబ్ భగత్ సర్దార్ షఫీహారన్ మాట్లాడుతూ ప్రజలకు తమకు నెల్లూరు జిల్లా లేకుండా కష్టాల బాధలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా పోకుండా ప్రజాగ్రహానికి గురికాకుండా ప్రజలు అభిష్టంగా ఉన్న నెల్లూరు జిల్లాలో 3 మండలాలను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ ఇచ్చిన జీవోను రద్దు చేసుకుని సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. దండోర మండల నాయకులు గంగాధర్ మాట్లాడుతూ ప్రజల దగ్గరగా ఉన్న నెల్లూరు జిల్లాపై ఆధారపడి జీవిస్తుంటే దుర్మార్గంగా దూరంగా ఉన్న తిరుపతి జిల్లాని అంటగట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని, ప్రజలు తిరుపతి జిల్లా వద్దని కోరుకుంటున్నారని, ప్రభుత్వం తిరుపతి జిల్లా ప్రతిపాదనను వెనక్కి తీసుకుని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తున్నామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే గూడూరు జిల్లా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం పవన్ కుమార్, బి సిద్ధయ్య, జి రత్నకుమార్, ఎన్ వేణుగోపాలరావు, ఆర్ రత్నయ్య, ఎన్ బాబురావు, ఆర్వి రమణయ్య, ఎం చెంచయ్య, పోలియో టీచర్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మా రవి, ఎస్డి షరీఫ్ బాబు, ఎం చిరంజీవి, జీవి రత్నం, టి తిరుపతయ్య, ఎం యుగంధర్, బి ప్రసాద్, కె సుబ్రహ్మణ్యం, వి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. We want justice, we want justice, we want justice. వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి జేఏసీ, వర్ధిల్లాలి జేఏసీ. మేము నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిసేడు MMLW హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. నెల్లూరు జిల్లా అయితే మాకు చాలా అనుకూలంగా ఉంది. తిరుపతి వద్దని కోరుకుంటున్నాము. ఎందుకంటే అకాడమిక్స్ పరంగా పిల్లలకి యూనిఫామ్స్ కానీ ఇంకా మిగతా ఎక్విప్మెంట్స్, బుక్స్ అన్నీ నెల్లూరు అయితే దగ్గరగా అవైలబిలిటీ ఉంది. కానీ తిరుపతి చాలా దూరం అయిపోద్ది కాబట్టి తిరుపతి వద్దనుకుంటున్నాము. థ్యాంక్ యూ. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. We want justice, we want justice, we want justice. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. We want justice, we want justice, we want justice. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. We want justice, we want justice, we want justice, we want justice. తిరుపతి వద్దు, తిరుపతి వద్దు, తిరుపతి వద్దు. గూడూరు మండలం పాలిచర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అందరూ కూడా కుడి చేతి నుండి 3 ప్రదక్షిణాలు జరగండి. దాని గానజ బాబాని జన్మహంద్ర ప్రధానజ దాని దాన సుదక్షిణ పదే పదే
मातोऽहं नामकर्माहं नामवसमवः गाहि मां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणन्नादस्मात् कारुण्यभावेन रक्ष रक्ष भीमलिङ्गेश्वर आत्मप्रदक्षिणमस्कारं भजामि साष्टाङ्गनमस्कारं भजामि पुनः पूजां जगरिष्ये भीमलिङ्गेश्वराय नमः पुनः पूजां जगरिष्ये గూడూరు పట్టణంలో శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస సందర్భంగా తిరుప్పావై నిర్వహించారు. 4 రోజుల పాటు ప్రతిరోజు వేకువజామున గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి తిరుప్పావైని పఠించనున్నారు. భక్తులు తిరుప్పావైలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చెల్లకూరు మండలం తూర్పు కన్పూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధిపై పలు అంశాలను చర్చించారు. చెల్లకూరు మండలం తూర్పు కన్పూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలక మండలి కమిటీ సమావేశం చైర్మన్ దశరథ రామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థాన అభివృద్ధిపై రాబోయే జాతర ఏర్పాట్లపై పలు అంశాలను చర్చించారు. మనుబోలు నరసారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 1,90,000 విలువలను వెండి కలిస చెంబను చైర్మన్ ఈవోకి అందజేశారు. చైర్మన్ దశరథ రామరెడ్డి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధిలో భాగంగా ఆలయం చుట్టూ సీసీ రోడ్లు, పోలిరమ్మ దేవస్థానం వద్ద మండపం నిర్మాణానికి కమిటీ ఆమోదం తెలిపిందని, రాబోయే జాతరలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈవో నవీన్ కుమార్ మాట్లాడుతూ గత 3 రోజులుగా సోషల్ మీడియాలో నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇటువంటి విమర్శలు మానుకోవాలని సూచించారు. రెండు నిమిషాలు కర్మచారి ఫ్యాన్ ఆపమంటారా? ఒక్క నిమిషం ఉండండి, కుమ్మరండి, అలా అట్టే ఉండండి. సరే చూడండి. చైర్మన్ అయిన తర్వాత ఇదే మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. బోర్డు మీటింగు ఈ బోర్డు మీటింగ్లో కొన్ని ఇక్కడ అమ్మవారి డెవలప్మెంట్ గురించి కొన్ని చర్చించుకున్నాం.
మొదటిగా గుడి చుట్టూ 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేస్తున్నాం, వేస్తున్నాను. అదేవిధంగా జిందాల్ వాళ్ళు ఒక వాటర్ ప్లాంట్ ఇచ్చారు, దాన్ని 500 లీటర్లు ఇచ్చారు. దానికి సాగుదంటే నేను ఇస్తానయా 1000 లీటర్లు పెట్టమన్నాను, అది కూడా చేస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇక్కడ గుడి చుట్టూ కొంచెం టెంకాయ నగలు ఉన్నాయి, ఎన్ని తీసేసి ఇక్కడ వేరే 3 రూములు ఏర్పాటు చేసాము. అది కాకుండా ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ ఉంది, భూముల విషయం కొన్ని ఉన్నాయి, అవి కూడా చర్చించాము. తర్వాత పోలేరమ్మ గుడి దగ్గర ఒక పెద్ద మండపం ఏర్పాటు చేయాలి. సిఎల్ఎస్ ఫండ్తో గవర్నమెంట్ మన గుడి నుంచి కొంత ఎమ్మెల్యే గారి సహకారం మనం తీసుకొని, ఆయన ద్వారా మినిస్టర్ గారి ద్వారా తీసుకుని అక్కడ కూడా ఒక పెద్ద మండపం ఏర్పాటు చేయాలని కూడా మేము ఇక్కడ చర్చించుకున్నాము. రాబోయే జాతరలో కూడా ఏమి చేయాలా, జాతర చేస్తే ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చేసాము. ఈసారి కూడా జాగ్రత్తగా పోయిన డిఎస్పీ గారు కానీ మా ఎమ్మెల్యే గారు ముందు జాగ్రత్తగా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చాలా బాగా జరిపించాము జాతర. ఈసారి ఆ జాతర కూడా ఇంకా వైభవంగా జరిపేదానికి ఇక్కడ చిన్న అవకాశం కూడా లేకుండా ఇతరులకు ఎవరికి చేయాలని నిర్ణయించాము. అంతేకాకుండా మొన్న మా యువ గారి మీద కావాలని కుట్రపూరితంగా చేసిన వ్యవహారం కానీ మా కమిటీ మీద అమ్మవారి మీద బురదలే ప్రయత్నం చేశారు. వాళ్ళకైతే అమ్మవారు దగ్గర శాసి చెప్తారు, దగ్గరలో వాళ్ళని అటాయిట చూడరు. ముత్యాలమ్మ అంటే 4 రాష్ట్రాల్లో పవర్ఫుల్ దేవతామి, ఆ అమ్మ చూసుకుంటుంది అవన్నీను. ఆ అమ్మని ఈ విధంగా చేయడం చాలా ఆ అమ్మ సేవ చేసే ఈవోని మార్కింగ్ ఫోటోలు పెట్టి ఆయన పెద్ద తాగుబోతున్నట్టు చిత్రీకరించి కొన్ని మీడియాలో ఇది పెద్ద అలచలు చేశారు. ఇది పెద్ద కుట్ర, కొంతమంది శక్తులు కావాలని చేసిన ప్రయత్నమే కానీ ఇది వాస్తవం జరిగింది కాదు. ఇప్పుడే ఎంప్లాయీ పిలిచి అడిగాం మేము ఇక్కడ వాళ్ళని, ఏమ్మా ఇది ఎందుకు చేశారంటే మాకు తెలియదు, మా సంబంధం లేదు, ఎవరో కావాలని చేశారని ఈ ఫోటోలంతా తీసి పెట్టారు. వాళ్ళకి తగిన మూల్యం తెలుసుకుంటారు దగ్గరలో. ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకుందని మేము ముందుగా ఎవరు చేసినా సరే ఎవరిని క్షమించలేదు. పైన మా ఎమ్మెల్యే గారు ఉన్నారు అక్కడ, ఎమ్మెల్యే అంటే సునీల్ కుమార్ అంటే ఆషామాష ఎమ్మెల్యే గారు, ఎవరు తప్పు చేసిన ఆయన ఆ విషయంలో ఎవరిని ఒప్పుకోడు. వాళ్ళు నేను తప్పు చేయనా నన్ను కూడా ఒప్పుకోడు ఆయన. అటువంటి ఎమ్మెల్యే ఉన్నారు మాకు. కానీ ఈ విషయం బయటకు వస్తే ఎవరైనా తెలిస్తే వాళ్ళ సంగతి ఏదో మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. కాబట్టి ఇటువంటి జరగకుండా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అత్యంత బాధాకరమైన విషయం, గత 3 రోజులుగా నా మీద సామాజిక మాధ్యమాల్లో విపరీతమైనటువంటి చెడు ప్రచారం జరుగుతుంది. నేను దేవస్థానం యొక్క పరిసరాల్లో మద్యపానం సేవిస్తున్నట్లుగా, సిబ్బందిని దూషణకు గురి చేస్తున్నట్లుగా విపరీతంగా కొంతమంది రాజకీయ కారణాలతో కొంతమంది దేవస్థానం యొక్క ఆంతరిక విషయాల్లో తలదొచ్చి నా మీద వ్యక్తిగతంగా నా ప్రతిష్టను మసకబార్చాలనే ఒక ఉద్దేశ్యంతో ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలను, మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో హల్చల్ చేయిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నా బాడీలో ఏ దేశంలో ఉన్నటువంటి ఏ ల్యాబ్ అయినా టెస్ట్ చేసుకోండి, నా బాడీలో ఆల్కహాలిక్ కంటెంట్ కనుక ఉన్నట్లయితే నేను ఈ క్షణాన్ని నా జాబ్ రిజైన్ చేసిపోతాను నేను. సో నాకు అసలు తాగుడు అనేది అలవాటే లేదు. కానీ నా మీద ఎటువంటి దుష్ప్రచారం చేయడం అనేది అది అమ్మవారి చూసుకోవాలి. కావున ఇటువంటివి జరగకుండా నా మీద వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే నా మీద సాధించాలి, కానీ నా కుటుంబాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం అనేది ఎవరికి కూడా అది ధర్మం కాదు. కావున అది అమ్మవారే చూసుకుంటారని నేను తెలియపరుస్తూ, పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు దీని మీద గట్టిగా విచారణ చేస్తున్నారు. సో ఇటువంటి మరలా పునరావృతం కాకుండా ఇంకొకసారి ఇంకొక దేవాలయంలో ఇంకొక అధికారి మీద ఇటువంటివి జరగకుండా సనాతనమైనటువంటి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సనాతన హైందవ ధర్మాన్ని కలుషితం చేయకుండా నేను ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి వారిని నేను కోరుతున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చెల్లకూరు మండలం బోధనం సమీపంలో ఏర్పాటైన A5 హోటల్లో ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. అమరావతి ముట్టడితోనే పాలకొల్లో స్పందన, ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడి. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో 16వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలో గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం, అలాగే శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.